హాయ్ వ్యూయర్స్, టుడే సప్త శనివార వ్రతంలో భాగంగా రెండవ శనివారం జరుపుకున్నాం. సో అందులో భాగంగా పూజా విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఈ విధంగా పూజా గదిని శుభ్రం చేసుకొని పటాలను శుభ్రం చేసి నేను ఒక చిన్న ఇది తీసుకున్నాను పళ్ళాన్ని. అందులో బియ్యం ఉంచి అందులో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం తర్వాత వినాయకుడిని పసుపుతో తయారు చేసి ఆ వినాయకుడిని కూడా అలంకరించడం జరిగింది. తర్వాత దీపారాధన చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రోచ్చారణతో పూజా విధానం స్టార్ట్ చేయడం అయింది. ఈ విధంగా కలశారాధన కూడా చేయడం జరిగింది. సో సప్త శనివార వ్రతం చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, శనివారం రాగానే మనకి గుర్తుకొచ్చేది వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి మరియు నరసింహస్వామి. ఈ విధంగా వ్రతం చేసుకోవడం వల్ల ఏంటి అంటే, మనకు ఏమన్నా దోషాలు ఉన్నా లేకపోతే మనకు కావాల్సిన ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి సప్త శనివారం వ్రతం అనేది చేయడం జరుగుతుంది. సో నేను 2వ వారంలో ఉన్నానండి. సో పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియో కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పూజ కంప్లీట్ చేయడం జరిగింది. Thank you friends. Thanks for your support.